మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో ముసలం రేగింది. ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు ఎంపీ నాగరాజుతో మెజార్టీ ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చిందని, ఇక నంద్యాల ఎంపీ శబరితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. 14 సీట్లకు కూటమి 12 సీట్లు గెలిచినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం ఉన్నట్టుగా తెలిసింది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా రాజకీయాలు చూస్తే ఏ జిల్లా తీసుకున్నా కూడా ఏదో ఒక సమస్యతోటి, ఏదో ఒక విభేదాలతోటి అంత కంఫర్టబుల్గా రాజకీయం ముందుకు వెళ్ళట్లా. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఫోకస్ చేయలేకపోతున్నారేమో అన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లా తీసుకున్నప్పుడు ఇవాళ 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఆ జిల్లా నుంచే 2 మంత్రులుగా కూడా ఉన్నారు. ఒకరు భరత్, మరొకరు బీసీ జనార్దన్ రెడ్డి. వీళ్ళిద్దరూ మంత్రులుగా అదే జిల్లా నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. కానీ కర్నూలు జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటి? కొత్తగా ఎంపీగా ఒక యువ నాయకురాలు బైరెడ్డి శబరి తను మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిన తర్వాత తను పార్లమెంటులో కూడా వ్యవహరించిన తీరుకు కొంత ప్రశంసలే దక్కాయి అమ్మాయికి. కానీ జిల్లాలో మాత్రం ఆమెకు సఖ్యత లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకని ఒక సంయమనంతో రాజకీయ నాయకులు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆమెకు దూరంగా జరిగిపోవడమో, లేకపోతే ఒక గ్యాప్తో ఉండిపోవడమో, దీన్ని రాజకీయం అందామా, దీన్ని పరిణతి అందామా? అధినేత చంద్రబాబు చెబుతున్నది ఒకటి, స్నేహపూర్వకమైనటువంటి బంధాలతో, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధ్యతగా అందరూ కలిసి పనిచేయాలి అన్నటువంటి ఒక ఆదేశం ఉన్నా సరే, బట్ నాయకులు మాత్రం వాళ్ళ యాటిట్యూడ్ తోటి, వాళ్ళకి ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలతోటి, ద్వేషంతోనో లేకపోతే మరో కారణంతోనో సఖ్యత లేకపోవడం అనేది, దట్టు ఒక ఎంపీతో సన్నిహితంగా ఉండలేకపోవడం, అలాగే సపోర్టివ్గా ప్రవర్తించకపోవడం, పరస్పరమైనటువంటి గౌరవాన్ని పెంచుకోవడం అనేది జరగట్లేదు కర్నూలు జిల్లాలో అన్నటువంటి విషయం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ జిల్లాకు సంబంధించి. ఒకరు గౌరు చరిత, మరొకరు అఖిలప్రియ. సహజంగా గౌరు చరిత ఆమె కొంత స్నేహపూర్వకమైనటువంటి ధోరణిలోనే ఉంటారు. బట్ అఖిలప్రియ అటాకింగ్ పాలిటిక్స్ అన్న పేరుతోటి అప్పుడప్పుడు అదుపు తప్పిన వ్యాఖ్యలతోటి, వివాదాలతోటి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. మంత్రి కావాల్సిన ఆమె కేవలం ఆమె యాటిట్యూడ్తో మాత్రమే ఆ పదవిని కోల్పోయింది అన్నటువంటి విమర్శ కూడా ఉంది. మరి ఇవాళ మనం కర్నూలు రాజకీయం చూస్తే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సఖ్యత లేనటువంటి వ్యవహారం ఎందుకు? పక్క వాళ్ళకి మీరు లేని అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నట్టు కదా? మీరందరూ వివాదాల్లో ఉంటే జిల్లా అభివృద్ధి జరుగుతుందా? అలాగే ఎమ్మెల్యే భరత్ కర్నూలు జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే గెలిచిన వెంటనే మంత్రి పదవి కూడా చంద్రబాబు గారు ఇచ్చి బాధ్యతలు పెంచారు. మరి భరత్ కానీ, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి కానీ, అక్కడున్నటువంటి 2 ఎంపీలు, ఒకరు కర్నూలు ఎంపీ నాగరాజ్ అండ్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, వీళ్ళతో కలిసి నిర్ణయాలు ఏదైనా తీసుకుంటున్నారా? సమావేశాలు నిర్వహిస్తున్నారా? అభివృద్ధి మీద చర్చిస్తున్నారా? కలిసి పనిచేస్తున్నారా? ఇదే కదా సందేహం ఇవాళ. ఎందుకని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? ఎవరెవరో వస్తున్నారు మా మీద ఆధిపత్యానికని భ్రమల్లోకి వెళుతున్నారా? ఇక పత్తికొండ శ్యాంబాబు ఉన్నారు, అలాగే కోడుమూరు దస్తగిరి, ఇక ఎమ్మిగనూర్ జై నాగేశ్వరరెడ్డి. వాళ్ళ నాన్నగారు కూడా ఒక పరిణతి కలిగినటువంటి స్నేహపూర్వకమైనటువంటి రాజకీయమే నడిపారు. కానీ మరి వాళ్ళ జనరేషన్ చూస్తే ఎందుకో వెనకబడుతున్నారు, ఎక్కడో మిస్ అవుతున్నారు. ఇక ఆదోని పార్థసారథి ఉన్నారు, ఈ నంది కట్కూరు జయసూర్య,
ఇక ఆళ్ళగడ్డ అఖిలప్రియ చెప్పాను, అలాగే పాణ్యం గౌర చరిత్ర గురించి చెప్పాను. ఇక శ్రీశైలం రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగానే ఉన్నారు. వీళ్ళందరి మధ్య సఖ్యత లేదు అన్న దాంట్లో వాస్తవం ఎంతో అధినేత పరిశీలించి ఒక రిపోర్టును తయారు చేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి సంయమనం పాటించండి అని చెప్పినా సరే ఫలితాలు రావట్లేదు అన్నటువంటి దాని మీద ఏం జరగబోతున్నది అన్నది చూడాలి. అందరూ కలిసి పనిచేయాల్సిన చోట అద్భుతమైనటువంటి బలం పెంచిన తర్వాత జనానికి బాధ్యతగా పనిచేయాల్సినటువంటి విషయాన్ని ప్రయారిటీగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి కారణాలతో సఖ్యత లేనటువంటి రాజకీయం చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రానికి మీరు ప్రమాదం తెచ్చిన వాళ్ళు అవుతారు అన్నటువంటి నిజాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.